కృష్ణానది జలాల పంపిణీ బోర్డు కేఆర్ఎంబీకు ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ అనుసరించిన వైఖరిని శాసనసభ మండలిలో కాంగ్రెస్ సభ్యులు గట్టిగా ఎండగట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సూచించారు. కృష్ణా జలాల పంపిణీ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంపై ఉభయ సభల్లోని కాంగ్రెస్ సభ్యులకు రాత్రి ప్రజాభవన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీఎంతో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధరబాబు తదితరులు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదంటూ వివరించినట్లుగా తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2023 దాకా తప్పులన్నీ చేసి ఇప్పుడు కాంగ్రెస్పై అసత్య ప్రచారం చేస్తోందంటూ దీన్ని ఉభయ సభల్లో పార్టీ సభ్యులు గట్టిగా తిప్పికొట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టులను అప్పగించడానికి అభ్యంతరం లేదంటూ అప్పటి సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి బోర్డుకు లేఖ రాశారంటూ సీఎం తెలిపినట్లుగా సమాచారం. తొలుత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణానది జలాలకు సంబంధించిన అంశాలను పవర్ పాయింట్ ద్వారా సమగ్రంగా వివరించారు. నది పుట్టిన స్థలం నుంచి ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్కడ ఎంత నీరు ఏ రాష్ట్రం వినియోగిస్తుందనే వివరాలు తెలిపారు. తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. ప్రాజెక్టులను అప్పగించినట్లుగా కేఆర్ఎంబీ సమావేశం మినిట్స్లో ఉందంటూ బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని, కానీ నీటిపారుదల శాఖ కార్యదర్శి కానీ ఈఎన్సీ కానీ వాటిపై సంతకాలే చేయలేదంటూ ఉత్తమ్ తెలిపారు. కేఆర్ఎంబీకి సంబంధించి కేసీఆర్ ఏపీ సీఎం జగన్తో కలిసిపోయి రాజకీయాలకు ఎక్కువ నీటిని తీసుకోవడానికి సహకరించారంటూ మంత్రి ఆరోపించారు. రాయలసీమలో నీటిని తీసుకోవడానికి కేసీఆర్ పెద్ద మనసుతో అంగీకరించారంటూ ఏపీ సీఎం జగన్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చెబుతున్న వీడియో సాక్ష్యం కూడా ఉందంటూ మంత్రి చెప్పినట్లుగా సమాచారం. కృష్ణానది పరివాహక ప్రాంత జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని శాసనసభలో గట్టిగా చెప్పాలంటూ ఉత్తమ్ సూచించారు. ఈ సమావేశం అనంతరం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా జలాలపై సోమవారం అసెంబ్లీలో స్పష్టత ఇస్తామంటూ తెలిపారు. అసెంబ్లీలో తమ సభ్యులు అడిగే ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. మంగళవారం నల్గొండలో కేసీఆర్ సభ ఏర్పాటు చేసే లోపే అసెంబ్లీ వేదికగా ప్రజలకు నిజాలు చెబుతామంటూ స్పష్టం చేశారు. తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుందామని కేసీఆర్ అనుకుంటే ప్రజలు గుణపాఠం చెబుతారంటూ ఆయన అన్నారు. అంతేకాదు, ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయనుంది.